సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుండి వచ్చాను. సో గత 15 ఏళ్ల నుంచి ఈ క్యాన్సర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. సో లాస్ట్ 10 ఇయర్స్లో ఏంటంటే మనం చూసింది అన్ని ఫీల్డ్స్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డెవలప్మెంట్స్ చాలా వచ్చాయి. అలాగే క్యాన్సర్ చికిత్సలో కూడా చాలా మార్పులు వచ్చాయన్నమాట. సో ముందుట్లాగా అంటే క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల ప్రొలాంగేషన్ అంటే చాలా రోజుల వరకు మనిషి బ్రతకడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే బికాస్ ఆఫ్ ఎక్కువ అంటే ట్యూమర్ గురించి బాగా మనకి పరీక్షలు జరిగాయి, దాని గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయని చాలా వరకు క్లియర్ అయ్యాయి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ అంటే రోబోటిక్ టెక్నాలజీ అని, లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీస్ అని ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే క్యాన్సర్కి కరెక్ట్ అయిన వైద్యం చేయడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి వీలవుతుంది అనమాట. సో సపోజ్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ అంటే అందరు ఏమనుకుంటారు రోబో సర్జరీ చేస్తుందని, అలా ఉండదు. సో టెక్నాలజీని వాడుకొని రోబోటిక్ సర్జరీస్ చేస్తాడనమాట. అంటే నార్మల్గా మనకి పొట్ట లోపల సర్జరీ చేయాలి అని అంటే పెద్ద ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే 8 మిల్లీమీటర్స్ హోల్తో స్మాల్ హోల్ చేసి దాని నుంచి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. అలా పంపించినప్పుడు ఏంటంటే దీంట్లో ఉండే ఇన్నరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి, 3 డైమెన్షనల్ విజన్, మ్యాగ్నిఫికేషన్ 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి ప్రెసిషన్తో సర్జరీ చేయగలుగుతాం. సో ఎగ్జాక్ట్ ట్యూమర్ ఎక్కడ ఉంది అండ్ సరౌండింగ్ టిష్యూస్ ఎలా ఉన్నాయని నీట్గా తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుట్రైన్ క్యాన్సర్స్ ఉండి, గర్భసంచి క్యాన్సర్స్ ముందుట్లాగా 3 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఒక 15-20 డేస్ తర్వాత కానీ వాళ్ళు వర్క్కి వెళ్ళలేరు. అలా కాకుండా ఇప్పుడున్న ఈ టెక్నాలజీతో ఏంటంటే ఒకటే రోజులో రాడికల్ హిస్టెక్టమీస్ చేశాక యూజువల్గా ఈరోజు సర్జరీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం అనమాట. అలాగే మన యూరాలజీ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్, బ్లాడర్ క్యాన్సర్స్ ఏంటంటే పెల్విస్ అనేది ఇరుకులో ఉండేది. సో ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేయడం చాలా కష్టంగా ఉండేది అనమాట. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే నారో స్పేస్లో కూడా సర్జరీ చేయడం వల్ల కంప్లీట్గా ట్యూమర్ రిమూవ్ చేయడంతో పాటు టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్స్కి ముందులా కిడ్నీ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం పడదు. ఇప్పుడు పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటారనమాట. పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటే ఓన్లీ ట్యూమర్తో పాటు ఒక 1 సెంటీమీటర్, ఒక 2 మిల్లీమీటర్, 3 మిల్లీమీటర్ ఎక్కువ తీసి టెస్ట్కి పంపిస్తాం. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఏంటి అని అంటే ముందుట్లాగా పర్మనెంట్ కొలాస్టమీ అంటే ఒక్కసారి పేగుకు సంబంధించిన క్యాన్సర్ వస్తే జీవితాంతం వాళ్ళు పేగు బయట పెట్టాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ స్టేప్లర్స్ డివైజెస్ కానీ రోబోటిక్ వల్ల ఏంటి అని అంటే కొన్ని సినారీస్లో కంప్లీట్గా కొలాస్టమీ అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. సో ఏదైనా టెక్నాలజీ ఎలా వాడడము అనేది పేషెంట్స్కి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి వీలవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అనేది ఇదొక టెక్నాలజీ. ఏంటంటే ముందు అందరికీ తెలిసిందే రొమ్ము క్యాన్సర్ వచ్చిందంటే రొమ్మంతా తీయాల్సిన అవసరం పడేది. బట్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ప్రిసైజ్గా ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ కెమెరాతో లింఫ్ నోడ్స్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది, స్పెసిఫిక్గా దానికి సంబంధించిన లింఫ్ నోడ్స్ తీయడం వల్ల లాంగ్ టర్మ్గా పేషెంట్కి చెయ్యి వాపు రావడం కానీ, షోల్డర్ పెయిన్ రాకపోవడం కానీ ఇవన్నీ ఉండేవి అనమాట. సో ఓవరాల్గా క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.